మనం పాలిటీలో రెగ్యులర్గా వింటుంటాం కదా, అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో అని. అసలు వీటో అంటే ఏంటి, ఈ మూడు వీటోల యొక్క మీనింగ్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. వీటో అంటే ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి. వీటో అంటే తిరస్కరించడం. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, వీటో అంటే తిరస్కరించడం. ఒక బిల్లు చట్టంగా మారకుండా, అంగీకారం ఇవ్వకుండా ఆపే అధికారం అన్నమాట. అయితే ఈ వీటో అధికారం అనేది కేంద్రంలో అయితే రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్రంలో అయితే గవర్నర్కి ఉంటుంది. అయితే వీటో అనేవి 3 టైప్స్ అన్నమాట. ఏంటంటవి? అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. ఇందులో అబ్సల్యూట్ వీటో అంటే కేంద్ర మంత్రి మండలి పంపిన ఒక బిల్లును పూర్తిగా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. సస్పెన్సివ్ వీటో అంటే ఏదైనా ఒక బిల్లుకు కొన్ని సలహాలు సూచనలు కోరుతూ కొద్ది రోజులు ఒక బిల్లును ఆమోదించకుండా ఉండడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. అండ్ పాకెట్ వీటో అంటే ఏదైనా ఒక బిల్లుకు రాష్ట్రపతి సంతకం కోసం రాష్ట్రపతికి పంపినప్పుడు ఎలాంటి సిగ్నేచర్ లేకుండా ఉండడాన్ని పాకెట్ వీటో అంటారు. ఒకసారి ఈ 3 వీటోలు అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. అబ్సల్యూట్ వీటో అంటే తిరస్కరించవచ్చు, సస్పెన్సివ్ వీటో అంటే మళ్ళీ పార్లమెంట్ కి పంపవచ్చు, పాకెట్ వీటో అంటే ఎలాంటి నిర్ణయం లేకుండా తన దగ్గరే ఉంచుకోవచ్చు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, రాష్ట్రపతి వీటో చేసే బిల్లులు ఉంటాయి, వీటో చేయలేని బిల్లులు కూడా ఉంటాయి. అయితే రాష్ట్రపతి వీటో చేయలేని బిల్లులు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.